ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవా మార్గము యథార్థవంతులకు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. సామెతలు 10:29. దేవుని వాక్యానుసారంగా మరియు నిజాయితీగా జీవించేవారికి దేవుని మార్గం ఒక బలమైన కోటలా రక్షణను, ధైర్యాన్ని ఇస్తుంది. కాని బుద్ధిపూర్వకంగా తప్పులు చేస్తూ కీడు చేసేవారికి అదే దేవుని న్యాయం, శిక్షను, నాశనాన్ని తీసుకువస్తుంది. దేవుని నియమాలు మంచివారికి భద్రతనిస్తే, చెడ్డవారికి భయాన్ని, శిక్షను ఇస్తాయి. మీరు ఆఫీసులోగాని, వ్యాపారంలోగాని నిజాయితీగా అంటే యథార్థంగా పనిచేస్తే ఎవరైనా ఎంక్వైరీకి వచ్చినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ నిజాయితీ మీకు ఒక ధైర్యాన్ని, ఆశ్రయదుర్గం ని ఇస్తుంది. కాని లంచాలు తీసుకుంటూ మోసం చేసే వ్యక్తికి ఆ ఎంక్వైరీ నాశనాన్ని, ఉద్యోగ గండాన్ని తెస్తుంది. అదేవిధంగా దేవుని మార్గంలో అంటే నిజాయితీ, ప్రేమ, న్యాయం నడిస్తే జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా దేవుడు మనకు ఒక ఆశ్రయంగా ఉంటాడు. చెడు మార్గంలో నడిచేవారికి వారి పాపమే చివరికి వారిని నాశనం చేస్తుంది.